మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. ఏమైందయ్యా? ఆహా. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎందుకు ఆహా, ఎందుకు వద్దు కారణం నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే. 100 కోట్ల అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకి రాదు. వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఏమన్నా పెద్ద రౌడీలా? దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్కి చెప్పకూడదు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. అధికారంలోకి వచ్చాకంట రాధాకృష్ణకి చుక్కలు చూపిస్తాడంట, స్టేషన్లు తిప్పుతాడంట. ముందు నువ్వు రావాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? అటు చూడు బే. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అధికారం రావాలంటే పగటి కళలు కాదు కనాల్సింది, వాస్తవంలో బతకాలి. హలో మిస్ మేనియాక్ డిప్రెషన్, ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు. వేక్ అప్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధా? చెప్పను బ్రదర్. కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదమ్మా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. చూడండి అక్కడ ఏముందో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేరు. దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు సార్, నిజం చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని విమర్శించారో ఒక్కసారి ప్లే చేయండి. కమ్ములు పత్రబాబు చెప్ప కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతుంది. వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేదు. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంతకుముందు ఎప్పుడు జరగల. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? అదే మ్యాజిక్. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి, కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాం. ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో చూసుకోవాలి. నీ తల్లిని, నీ చెల్లిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. నీ చెల్లికి ఇవ్వాల్సిన వాటా రాసిచ్చేయాలి.
మీ తల్లిని మీ చెల్లిని తిట్టిన వాళ్ళ మీద ఇప్పటికైనా యాక్షన్ తీసుకోగలవా? పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను కానీ లేకపోతే ఇంకోటి కానీ? నాకు తెలీదమ్మా, తెలీదండి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా గుడ్ ఎల్కేజీలో పడి